నెల్లూరులోని తన పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారని మండిపడ్డారు వైఎస్ జగన్. ప్రజలు నన్ను కలవకుండా అడ్డుకుంటున్నారు, చంద్రబాబు నన్ను చూసే భయంతో ఇలా చేస్తున్నారు అని ఆరోపించారు. తప్పుడు కేసులతో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి జరుగుతోందని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యం కాదు, రెడ్ బుక్ పాలన అంటూ గట్టిగా స్పందించారు. తప్పు చేసిన వారికి శిక్ష ఖాయం అంటూ జగన్ హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయనపై గతంలో నమోదైన నల్లగొండ, కౌడిపల్లి పోలీస్ స్టేషన్ల కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఇవి నమోదయ్యాయి. ఈ తీర్పుతో రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఊరట లభించినట్లు భావిస్తున్నారు. ప్రతిపక్ష విమర్శలకు ఇది బలమైన సమాధానం అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. రేపా మాపో ప్రభుత్వం మారిపోతుందంటూ సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి ఈమెయిల్ పంపాడని చెప్పారు. ఆ మురళీకృష్ణకు వైసీపీ నేతలతో సంబంధాలున్నట్టు తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంస్థ PLR తో మురళీకృష్ణకు లింక్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కు అసలైన ఉదాహరణ అని లోకేష్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నారా చంద్రబాబు నాయుడు తన బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటూ కొనియాడారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రశంసించాలే గాని శాపనార్థాలు ఎందుకంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు. గతంలో హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగితే పోలీసులే ఫెయిల్ అయ్యారని విమర్శించిన వైఎస్ జగన్ ఇప్పుడు వేలాది పోలీసుల్ని మోహరించడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ నేత కేటీఆర్ చారిత్రాత్మకంగా అభివర్ణించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న న్యాయస్థాన ఆదేశాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన CJIకి ధన్యవాదాలు తెలిపారు. తీర్పు స్ఫూర్తితో రాజకీయాల్లో నైతిక విలువలను నిలబెట్టాలని పిలుపునిచ్చారు. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ స్టార్ ఫలితం నిరాశ కలిగించిన నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, సూర్యదేవర నాగవంశి నిర్మాణంపై భారీ అంచనాలున్నాయి. రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ కు ఈ సినిమా విజయరాజ్యం తెచ్చిపెట్టిందా లేక మళ్లీ నిరాశేనా? థియేటర్లో స్పందన చూస్తే అభిమానులకు మాత్రం హైపే హైప్. చైనాలోని షాంఘై ప్రావిన్స్ లోని ఓ బంగారు షాపు జలదిగ్బంధమైంది. భారీ వర్షాల వల్ల దుకాణంలోకి వరద నీరు ప్రవహించడంతో 12 కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాలు కొట్టుకుపోయాయి. 20 కిలోల బంగారం మాయమవడంతో యజమాని కుటుంబం బురదలో గాలించగా కేవలం 1 కిలో మాత్రమే లభించిందని వాపోతున్నారు. ప్రజలు మెటల్ డిటెక్టర్లతో బంగారం వెతుకుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హెల్మెట్ లేకుండా బైక్ మీద రోడ్లపైకి వచ్చే వారికి ఇక కఠిన శిక్షలు తప్పవు. భోపాల్ జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేకుంటే పెట్రోల్ అందించవద్దని అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై హెల్మెట్ లేకుండా రోడ్లపై ప్రయాణిస్తే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సెక్యూరిటీ కంటే వేగం ముఖ్యం కాదు, హెల్మెట్ ధరించడం ప్రాణరక్షకు తాళం చెవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు భారత రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. భారత్ ఆర్థిక వ్యవస్థ పతనమైందని ఆయన వ్యాఖ్యానించగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెంటనే స్పందించారు. ట్రంప్ అన్నది నిజమేనని, మోదీకి తప్ప అందరికీ తెలిసిన విషయమని తేల్చేశారు. బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని తీవ్ర విమర్శలు చేశారు.